మీరు మాట్లాడిన మాట తప్పు. ఆవిడ తెలుసు, మీరు మాట్లాడిన మాట తప్పు. ముందు సారీ చెప్పండి. ఆ తల్లి కలిపింది అన్నమాట తప్ప కాదా? ఇద్దరికి ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్నారు. ఎందుకున్నారు? ఎవడెళ్ళి అడిగాడు? నీ కొడుకు వెళ్ళి అవును వెళ్ళి అడిగాడు పెళ్లి ప్రేమిస్తే పెళ్లి చేసుకుంటానంటే చేసుకోమంది తల్లి. ఇంట్లో ఏం చేస్తారు? నీ కొడుకున్నాడు ఆ బుద్ధి నీ కొడుకు ఉండాలి మరి. అంతే. ఆవిడ అనకండి. నేను అనలేదు. అన్నారు మీరు అన్నారు అంటే ఆ రోజు తప్పు అన్నారు. ఈవిడ తీసుకెళ్లి వారం రోజులు మా చెల్లి అక్కడ ఉన్నప్పుడు ఈవిడికి ఎవరికైనా సరే చుట్టుపక్కల వాళ్ళకి మా వాళ్ళని చెప్పిందే అడగండి. చెప్పలేదు మేడం. రహస్యంగా పెళ్లి చేసుకోవాలని చెప్పలేదు మేడం గారు. ఇంటి పక్కల ఎందుకు చెప్పరండి? రహస్యంగా పెద్ద కొడుకు మేము గొప్పవాళ్ళని కాదండి. నా అన్నదమ్ముల చుట్టుపక్కల ఉన్నారండి. రహస్యంగా పెళ్లి చేసుకుని తీసుకొచ్చేదంటే ఒక లెక్కలా మనం ఉండేటప్పుడు నడుపు కొడుకు పెద్ద కొడుకు ఉంటుండగా నడుపు కొడుకు మ్యారేజ్ చేసుకుని కడుపుతో 6 నెలలు అమ్మాయిని తీసుకొచ్చాడని అంటే ఎవరైనా అనుకుంటారు కనుక మా ఆడపడుచు కూతురు అనేసి నేను చెప్తే అలాగని చెప్పిన 10 నిమిషాల్లోనే కిందకి దిగిపోయి చెల్లో సతీష్ ఫోటో చూపించి నేను అలా ఆడబడి కూతురు కాదండి సతీష్ చెప్పాలి. మీరు చేసిన చాలా తప్పది. మీరు కొడుకు చేసుకున్నాక ఇంటికి తీసుకో. ఒకటి మీకు అలా నీ కొడుకు ప్రాబ్లం ఉంటుందంటే ఇంటికి పిలవకూడదు. ఇంటికి తెచ్చుకున్నాక కోడల్ని పట్టుకొని ఆడబడుచు కూతురు అంటే ఏ కోడలు ఒప్పుకుంటది? కొన్ని రోజులు ఆగు స్వాతి. ఎందుకు ఎందుకు ఆగాలి? ఎందుకు ఆగాలి? నేను చెప్పాను మేడం. ఎప్పటికైనా చెప్పాల్సిందే కదా. చెప్పేసిన తర్వాత అందరూ అన్నారు ఏం కాదు నీ కోడలాట కదంటే సరే మా కోడలని మరి ఏం చేస్తానని చెప్పేసి మరి ఊరుకునిపోయాను మేడం. మరి ఇంక నేనేం అనలేదు. ఇంకా చెప్పేశాను మేడం. ఇప్పుడు గొడవ వచ్చింది అన్నదే తిన్న ఇది కోళ్ళని చెప్పరాన్న విషయం గురించి గొడవ వచ్చింది. తినకు ఎందుకు కోపం వచ్చిందంటే అండి, కిందకి దిగినప్పుడు మరుసటి రోజు ఉదయం కిందకి దిగినప్పుడు ఒక ఆవిడ అన్నదట ఆ అబ్బాయి ఇంకొక అబ్బాయి ఉన్నాడు కదా, ఆ అబ్బాయి మీ ఆయన కదా, మీ ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నాం కదా, ఈవిడ చేరదీసిందట కదా అని అన్నారట. ఎవరండి? సొంత అన్నగారినండి. ఆ మాట అన్నారు లేదో విషయం మీకు తెలుసు. క్వశ్చన్ చెప్పింది ఆలోచించండి. ఈవిడ నా దగ్గర ఏమో ఇద్దరిని కలిపినట్టుగా మాట్లాడేదండి ఫోన్ లో. ఏంటి ఎన్నో సార్లు అండి ఎక్కడ దాకా తెలియదండి ఫోన్ వాడటం తెలియదండి మీకు. మొన్న నీ పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లో నేను ఇచ్చాను ఆంటీ గారు మీ నెంబర్ డిలేడ్ అయిపోయిందంటే చక్కగా నా కొత్త నెంబర్ పాత నెంబర్ లేదండి. మేడం గారు చిన్న నెంబర్ నా దగ్గర లేదండి. నా చెల్లెలు జీవితం కావాలనుకున్నాను కాబట్టి వీళ్ళిద్దరు కలవాలన్న విషయం మీద మీరు కూడా మన ఇద్దరికి గొడవ అయిన తర్వాత కూడా వెనకే నాకు మాట కూడా వచ్చిందండి పోలీస్ స్టేషన్. అప్పుడు దాకా మా ఇద్దరికి మాట రాలేదు. అయితే ఈ మేడం గారితో రాత్రి 2 గంటల వరకు కూర్చున్నాను రైల్వే స్టేషన్ లో. నేను ఎందుకు కూర్చున్నాను మొత్తం లేపేస్తాను. నా అక్క చెల్లెలకు గానీ నా అక్క చెల్లెల పిల్లలకు గానీ అదే నా చెల్లి పిల్లలకు గానీ నా చెల్లికి గానీ మీరు మోసం చేస్తే మీ ఫ్యామిలీలో ఒక్కరు కూడా బతకరు. ఇదే స్టేషన్ లో నీ కోర్టు వాయిదాకు నీ కొడుకు వస్తే నేను ఉంచును అన్నావు. సరే ఇప్పుడు మీరు ఏం చేయాలంటారు చెప్పండి. అంటే ఆవిడ ఇప్పుడు ఎవరు చెడ్డవాళ్ళు అంటారు? ఇప్పుడు ఆవిడ చెడ్డ ఇప్పుడు ఏం చేద్దాం చెప్పి. నేను ఇప్పటికి ఈ అమ్మాయిని కోరుకునేదన్నా మేము కోరుకునేదన్నా ఒకటండి. నాకు తండ్రి లేకుండా నేను బతికానండి. ఆ బతికేటో నాకు తెలిసింది. నేను చిన్నప్పటి నుంచి కాఫీ హోటల్లో కప్పులు కడిగానండి. అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.